హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాడు రుచులు. ఈరోజైతే ఉసిరికాయ తొక్కండి, ఉప్పు ఉసిరికాయ తొక్కు ఎలా పెట్టుకోవాలో చూద్దాం అనమాట. శుభ్రంగా ఉసిరికాయలు 1-2 సార్లు కడిగేసి ఒక పొడి బట్ట మీద ఆరబోసేసుకోవాలి. ఒక అరగంట సేపు, ఒక గంట సేపు ఆరబోయాలండి. అప్పుడు ఆరబోస్తే ఏంటంటే శుభ్రంగా తడి లేకుండా ఉంటాయి ఉసిరికాయలు. మనకి తడి అనేది ఎక్కడ తగలకూడదు మనకి, అందుకని ఆరాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఉసిరికాయలు ఆరిపోయినాయి. ఒక అరగంట అవుతుంది. అయినా సరే మళ్ళీ నేను ఒక్కొక్క ఉసిరికాయ తీసుకొని శుభ్రంగా తుడుస్తున్నాను. కడిగిన ఉసిరికాయలన్నీ ఇదే విధంగా ఉసిరికాయలన్నీ తుడిచేసుకోవాలి శుభ్రంగా. ఒక్కొక్కటి తుడుచుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉండిద్ది. ఇదిగోండి 2 బొచ్చులకు వచ్చినాయి ఉసిరికాయలు. ఇప్పుడు నేనైతే ఇది తురుముతున్నాను, తొక్కట్లేదు. రోట్లేసి తొక్కకుండా తురుముతున్నాను. చూసారా, ఈ లావు బెజ్జల కల్లి దొరకూడదు, ఇటువైపు దొరకకూడదు, ఇటువైపు రౌండ్గా ఉన్న కల్లి కూడా దొరకకూడదు అనమాట. ఇదిగో సన్నగా చాలా పీచులాగా వచ్చిద్ది అనమాట, చాలా సన్నగా ఉండిద్ది అది. అది దాంట్లో తురుముతున్నాను నేను. దీంట్లో తురుముకుంటే మనం పర్ఫెక్ట్గా ఉండిద్ది ఉసిరికాయ తొక్క అనేది. దాంట్లో తురివేసుకోవాలి. రోట్లో దంచుకున్న దానికన్నా కూడా ఇంకా ఇంకా బాగా పర్ఫెక్ట్గా ఉండిద్ది అనమాట. ఇది చాలా బాగుండిద్ది ఈ ప్రాసెస్లో పెట్టుకుంటే. మనమైతే శుభ్రంగా ఉసిరికాయలన్నీ ఇదే విధంగా మొత్తం తురిమేసుకోవాలండి. ఇట్లా దీని మీద నాకు ఈ ఉసిరికాయలన్నీ తురమడానికి 2 గంటలు పట్టొచ్చు మినిమం. నాకు 2 గంటలు కాకపోయినా గంటన్నా పట్టిద్దాం, గంటన్నర. అది నేను మ్యాన్ పవర్ని బట్టి, నేను తురుముకునే నా చేతి పవర్ని బట్టి ఉండిద్ది అనమాట. చూసారు కదా ఎంత పీచుగా పల్చగా చాలా చిన్నగా వచ్చినాయో. అన్నీ ఇదే విధంగా తురిమేసుకున్నామండి మనమైతే. ఇదిగోండి దాదాపుగా తురిమేసాను, అయిపోయింది. కాటా చూసుకుంటున్నాను అనమాట. నేనైతే ఎన్ని కేజీలు అయిందో ఇత్తనాలు పోగానే చెయ్యి నొప్పి వచ్చింది నాకైతే. పెచ్చే వచ్చిందండి. నేను అనుకున్న దానికన్నా పెచ్చే వచ్చింది. ఇత్తనాలు పెద్దగా వేస్ట్ అయితే ఏం పోలేదు. ఉప్పు వచ్చేసి ఎంత తీసుకోవాలంటే, మీరు కాటా లెక్కలో అయితే కేజీ ఉసిరికాయలకి 70 గ్రాములు ఉప్పు తీసుకోవాలి. కేజీ ఉసిరికాయలకి 70 గ్రాములు ఉప్పు తీసుకోవాలి. అదే కొలతలో అయితే గిద్ద ఉప్పు తీసుకోవాలి. నేను అదే విధంగా తీసుకుంటున్నాను అనమాట. నాకు కాటా అవసరం లేదు కాబట్టి నేను గిద్దతో తీసుకుంటాను. ఇదిగోండి గిద్ద అంటే టీ గ్లాసు, మోయినమైన టీ గ్లాస్ తోటి, టీ గ్లాస్ అయితే సరిపోద్ది. గ్లాస్ మీకు అర్థమవుతుంది. ఈజీగా ఉండిద్ది అనమాట కాటా పెట్టుకోవటం అదంతా లేకుండా. నేను 2 గిన్నెల్లోకి మార్చుకున్నానండి, ఎందుకంటే కలుపుకోవటానికి ఈజీగా ఉండిద్ది, పసుపు కలవటానికి కూడా మనకి ఈజీగా ఉండిద్దని. 2 గిద్దలు వేసాక ఇప్పుడు ఇంకో గిద్ద వేస్తున్నాను, 3 గిద్దలు వేస్తున్నాను. 70 గ్రాములు సరిపోద్ది ఖచ్చితంగా. 70 గ్రాములు ఉప్పు కాటాతో తీసుకుంటే సరిపోద్ది. గిద్దతో అయితే గిద్ద సరిపోద్ది అనమాట. ఇప్పుడు నాకేంటంటే ఉసిరికాయ తొక్క ఆర్డర్ ఉంది, అందుకని కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నాను. 1 చెంచా సరిపోయిద్ది పసుపు, అంతకన్నా ఎక్కువ పట్టదు. ఏదో పడితే ఇంకొంచెం పట్టిద్దేమో, లేదు నాకైతే ఖచ్చితంగా స్పూన్ పసుపు సరిపోయింది అనమాట. మంచి పసుపు అనమాట ఇది. ఇది నేను పసుపు కొమ్ములు తెచ్చి ఆడిచ్చి పంపిస్తున్నాను. మీ అందరికి కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. పసుపు కొంచెం వేస్తేనే చాలా చాలా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. పసుపు కూడా మంచి పచ్చగా చాలా బాగుంటుంది. ఎలాంటి కలర్లు కలవకుండా పసుపు కొమ్ములు కొని నేను మాకు రైతుల దగ్గర పసుపు కొమ్ములు ఆడిస్తున్నాను, అది పంపిస్తున్నాను మీ అందరికీ నేను. పసుపు మన దగ్గర చాలామంది ఆర్డర్ పెట్టుకున్నారు. పసుపు ఇంకా ఉంది, కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. ఆ కిందది కలిసిపోయింది కదా, ఇప్పుడు వేరే ఉన్న ప్లేట్లో అది కూడా తీసుకొని అది కూడా మొత్తం కలిపేసుకుంటున్నా. పసుపు కలిసే విధంగా ఇంచు మొత్తం పసుపు అనేది కలవాలి మనకి. అదేంటంటే కొద్దిగా ముద్దగా ఉండిద్ది, తడిగా ఉండిద్ది. ఉసిరికాయ నీరు మీద ఉండిద్ది కదా మనకి, అది బాగా కలుపుకోవాలి చేతితో. మనం గరిటతో కలపొచ్చు కదా, అంటే గరిటతో కలిపితే అంత ఈవెన్గా కలవదు మనకి. చేతితో కలుపుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా కలిసిద్ది ఉసిరికాయ తొక్క అనేది. ఆ టేస్ట్ కూడా బాగుండిద్ది. మన చేతితో కలుపుకుంటే, మన చేతితో చేసింది మనకు బాగుండిద్ది. శుభ్రంగా కలిపేసాక ఇప్పుడైతే నేను ఒక డబ్బా పెడుతున్నానండి. అంతకుముందు కవర్లకు పెట్టి పంపించేదాన్ని. నాకేందో కవర్లలో పంపిస్తే అంత బాగుండట్లేదు పచ్చళ్ళు తొక్కులు. అందుకని నేను చిల్లర కొట్టులో డబ్బాలు తీసుకొచ్చి, వాళ్ళ మిగిలిపోయిన డబ్బాలు ఉంటాయి కదా చాక్లెట్స్కి, వాటికి వచ్చిన మిగిలిపోయిన డబ్బాలు తెచ్చి డబ్బాలకు పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడైతే డబ్బాలకు పెట్టేశాను. వాళ్ళకి ఆర్డర్ ఉన్న వరకు పెట్టంగా నాకు ఇంకొంచెం మిగిలిందనమాట. మీరందరూ ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి అండి. తప్పకుండా నాకు యూజ్ అయ్యిద్ది మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే. చూసారా, అదొక్కరు మిగిలిపోయింది. ఖచ్చితంగా అందరూ ట్రై